బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి రోజున పూజను మీ గృహంలో ఎలా చేయాలి? ఇప్పటికే మీ అందరి గృహాలలో కూడా అమ్మవార్లకు సంబంధించి ఎన్నో దేవతా చిత్రపటాలు ఉంటాయి మీకు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, రాజశ్యామల, వారాహి, భవాని, దుర్గా, ఆది పరాశక్తి ఎన్నో రకాల అమ్మవార్లకు సంబంధించిన చిత్రపటాలు ఉంటాయి. అందులో ఏదైనా ఒక చిత్రపటాన్ని మీరు శుభ్రంగా ముందుగా శుద్ధి చేసి ఒక పుష్పహారాన్ని అలంకరణ చేసి పసుపుతో ఆ చిత్రపటానికి బొట్లు పెట్టి మీరు ఒక పసుపు పువ్వులను మాలగా తయారు చేసి ఆ చిత్రపటానికి వేసుకొని అక్కడ మీరు ఒక ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి పళ్ళెంలో పసుపుని ముద్దగా తయారు చేసి ఆ యొక్క పసుపు ముద్దను ట్రయాంగిల్ ఆకారంలో త్రికోణంగా ఇలా ఈ ఆకారంలో చేసి ఈ యొక్క ట్రయాంగిల్గా చేసినటువంటి ఈ త్రికోణాన్ని ఈ ఒక త్రికోణము అమ్మవారి చిత్రపటానికి ఎదురుగా ఉంచి మీ దేవుడి మందిరంలో ఉంచి మధ్యలో పసుపుతో బొట్టు పెట్టి ఆ తరువాత ఈ మధ్యలో ఒక ఆకుపచ్చని ఏదైనా తమలపాకు కానీ మందారాకు కానీ ఉంచి ఆ చివర్లు త్రికోణం వైపు ఉంచి అక్కడ దానిపైన మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో 4 వత్తులను వేసి 2 వత్తులను ఒక జ్యోతిగా 2 వత్తులను ఒక జ్యోతిగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి చిటికెడు పసుపు ఆ ప్రమిదలో ఉంచి 2 దీపాలు వెలిగించి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద లేదా ఈ యొక్క దీపం వద్ద మీ కుడి చేతిని ఉంచి పుష్పంతో బగలాముఖి అమ్మవారిని ఆవాహన చేయండి. ఓ బగలాముఖి మాత, ఈ యొక్క నీ అత్యంత ప్రీతికరమైనటువంటి జన్మదినం శుభ సందర్భాన నా గృహములో అందరికీ సర్వరక్షాకర సిద్ధ్యర్థం నిన్ను ఆవాహన చేస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని కూడా సర్వదా రక్షించు ఓ జగన్మాత అని మీ అభిష్టాన్ని మీరు మనసు లోపల చెప్పుకొని అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి చిత్రపటానికి మరియు దీపానికి కూడా పంచోపచార పూజలు ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమః గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, మరొక చిన్న ఆవునెయ్యి దీపాన్ని సమర్పణ చేసి ఆ యొక్క ఆవునెయ్యి దీపాన్ని నైవేద్యం చిత్రాన్నం పులిహోర చేయడానికి ప్రయత్నం చేయండి, లేదంటే క్షీరాన్నమైన తయారు చేయండి, నైవేద్యంగా సమర్పణ చేసి అక్కడ మీరు నేను చెప్పినటువంటి ఓం శ్రీ మాతృభ్యో నమః దగ్గర నుంచి చివరి బగలాముఖి అమ్మవారి మంత్రం వరకు ఒక మారు పఠించిన తర్వాత గణపతి మంత్రం ఒక మాల, కాలభైరవ స్వామి వారి మన మంత్రం ఒక మాల కానీ 3 మాలలు కానీ, తరువాత అమ్మవారి మంత్రము 3 మాలల కంటే ఎక్కువ జపం చేయండి. నేను చెప్పినటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాల్లో మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత విజయం చేకూరుస్తుంది. ఇది అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన్ని మీ గృహంలో ఆచరించవచ్చు. అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు రోజు మీ యొక్క నిత్య సాధనలో భాగంగా మీరు జపం చేయండి. ముందుగా ఒక మాల లేదా అర్ధమండల మాల మీరు సరిగా స్పష్టంగా చదవలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయండి. రాదు అని మాత్రం వదిలేయకండి. ఈ మంత్రం నేర్చుకోండి, మీ జీవితాంతము కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మనం ఎప్పుడైనా తెలియక మార్గం అనుసరించాల్సినటువంటి మార్గాన్ని కాకుండా మరొక మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే అమ్మవారు మనల్ని దారిలో పెడుతుంది, సత్మార్గంలో ప్రవేశపెట్టి మన జన్మను సార్థకత చేస్తుంది. ఏది ఎప్పుడు ఎలా కావాలో అవన్నిటిని కూడా మనకు అందించేటటువంటి దశమహావిద్యా దేవతలలో సర్వశత్రు స్తంభన దేవతయే శ్రీ బగలాముఖి మాత జయంతి శుభాకాంక్షలు. అమ్మవారు దశమహావిద్యా దేవతలలో కుజగ్రహ అంతరిక్ష దేవత. ఈమె శత్రు స్తంభన దేవత, శత్రు మారణ దేవత. శత్రువు యొక్క దుర్బుద్ధిని, శత్రువు యొక్క నీచ స్థితిని కూకటి వేళ్లతో పెకిలించి అమ్మవారి యొక్క భక్తులకు అతి శీఘ్రంగా విజయాన్ని ప్రశాంతతను కలిగించేటటువంటి దేవతగా ఈ యొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చాలామంది. మరియు భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో గృహము, స్థలము, ఇల్లు, రియల్ ఎస్టేట్, అలాగే ఆ భూమిలో మనం ప్రశాంతంగా నివసించడానికి కావలసినంత శక్తినిచ్చేటటువంటి దేవతగా కూడా ఈ యొక్క అమ్మవారిని మంత్రశాస్త్రంలో ఆరాధన చేస్తారు. ఈ యొక్క అమ్మవారి యొక్క జయంతి పర్వదినం వైశాఖ శుద్ధ అష్టమి 2026 ఏప్రిల్ 24 శుక్రవారం అమ్మవారి యొక్క జయంతి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ గురు సంస్థాన మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో
అమ్మవారి యొక్క మహామూల మంత్రాలతో ఆ రోజు ఉదయము బగలాముఖి బగలాముఖి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమము నిర్వహించడం జరుగుతుంది. ఈ బగలాముఖి అమ్మవారి యొక్క యాగంలో బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రముతో పాటుగా దశమహావిద్య అమ్మవారి యొక్క మహామంత్రాలను కూడా హవనం చేయడం జరుగుతుంది, కాలభైరవ బీజమంత్రాలతో పాటుగా. ఈ యొక్క హోమము ఉదయము 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం లేకుంటే మీ యొక్క గోత్రనామాలను కూడా పంపించి పరోక్షంగా కూడా 9985551028 నెంబర్కు సంప్రదించి ఈ యొక్క యాగంలో పరోక్షంగా పాల్గొని అమ్మవారి యొక్క యాగ ప్రసాదంగా సర్వశత్రు స్తంభన చేసే సిద్ధి బగలాముఖి అమ్మవారి యొక్క తాబీదు రక్షణ కూడా ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. మీరు మెడలో కానీ లేదా చేతి మణికట్టు వద్ద కానీ బగలాముఖి అమ్మవారి యొక్క రక్షణ మీరు ధరించవచ్చు. ఈ బగలాముఖి అమ్మవారి యొక్క మహామంత్రం మీరు కూడా జపం చేయొచ్చు. ఈ యొక్క మహామంత్రము గురుముఖంగా ఎవరైతే ఉపదేశం తీసుకుని వారందరూ కూడా ఈ క్షణం నుంచి జపం చేయడం ప్రయత్నం చేయండి. ఒకవేళ లేదు అంటే ఈ వీడియో చూస్తూ కూడా ఈ యొక్క మంత్రం నేర్చుకొని మీరు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసేటప్పుడు ముందుగా ఓం శ్రీ మాతృభ్యో నమః, ఓం శ్రీ పితృభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ కులదేవతాభ్యో నమః, ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః ఇలా ఆరంభం చేసి గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ పరమ గురుభ్యో నమః, ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః, ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః, ఓం శ్రీ శివాయ గురవే నమః అని చెప్పిన తర్వాత లక్ష్మీ గణపతి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ 108 సార్లు ఈ మంత్రం జపం చేయండి. కాలభైరవ అనుజ్ఞ తీసుకోండి. ఓం తీక్షణ దంష్టమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హతి. శైవ శాక్తేయ వైష్ణవ సాభర తత్సంబంధమైనటువంటి మంత్రాలు అతి శీఘ్రంగా మీకు ఫలించాలి అంటే కాలభైరవ అనుజ్ఞ క్షేత్రపాలక మంత్ర జపము చేస్తే అతి శీఘ్రంగా ఫలిస్తుందని మనకు సమస్తమైనటువంటి మంత్రశాస్త్రాలు తెలియచేస్తున్నాయి, మంత్రగంధాలు తెలియచేస్తున్నాయి. ఈ యొక్క అనుజ్ఞ అయిన తర్వాత స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రము 3 మాలలు జపం చేయండి. తరువాత అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హరళీం బగలాముఖీం సర్వదృష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జుహ్వం కీలయ బుద్ధిం వినాశయ హర్లీం ఓం స్వాహ. ఈ మంత్రం మీరు జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజంతా కూడా